ఊరి అని ఒక పెద్ద కామెడీ క్యారెక్టర్ ఉందని చెప్పాను కదత్త. ఆ, అర్జెంట్ గా ఆ పిల్లని నా బుట్టలో వేసుకోవాలి. ఆ? అందుకోసం నీ హెల్ప్ కావాలి. వాట్ టెల్లింగ్ చేయమంటావు అపర్ణ? ఇంట్లో మ్యారేజ్ ఏజ్ కి వచ్చిన 2 పిల్లలున్నా సరే ఒక్కళ్ళు కూడా పెళ్లి కాలేదు అని అందరూ చాలా బ్యాడ్ గా వరస్ట్ గా టాకింగ్ చేసుకుంటున్నారు. ఎంతసేపు స్మాల్ సన్ పెళ్లి ఆగిపోయింది అని బాధపట్టువేనా ఈ ఇంటికి ఒక బిగ్ సన్ ఉన్నాడు అని వాడికి పెళ్లి చేయాలి అన్న ఆలోచన చేస్తున్నావా చెప్పు? అలాగేనండి, థ్యాంక్ యూ. మేడం అక్క, ఏమైంది? ఫోన్ చేసింది వాళ్ళేనా? మీనాక్షి, సమాధానం చెప్పవేంటి? ఏమైంది? ఏం చెప్పారు వాళ్ళు? టాప్ 3లో మనం ఉన్నామని చెప్పారండి. కంగ్రాట్స్ 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 మీనాక్షి. కంగ్రాట్స్. అది ఏమండి, మనం టాప్ 3లో ఉన్నామంటే దానికి కారణం మీరేనండి. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా మీకే చెందుతుంది. కంగ్రాట్స్ అండి. ప్రతి క్షణము మనసు పడి కలలు కనే నేనే అర్థం కానా, రుసరుసలే చూపిస్తున్నా, నన్ను దూరం చేస్తూ ఉన్నా, నా కోసం ఆ క్షణం చేస్తే చాలన్నా. నిన్నల్లో ఊపిరి నువ్వే, నారేపటిలో ఆయువు నువ్వే, నీ కోసమే నే మారనా, నీ తోడిలా నా తోడుగా ఉంటే. హో 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 హో. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. ఈ ప్రాజెక్ట్ మీకు తప్పకుండా రావాలనేంటి, ఖచ్చితంగా వచ్చేసినట్టే. ఆ నమ్మకం నాకుంది. నా నమ్మకానికి కారణం మీరేనమ్మా. అవునరా, మీరిద్దరూ కలిసి ఇంతకు ముందు చాలా ప్రాజెక్ట్ సక్సెస్ చేశారు. ఇప్పుడు కూడా అలాగే సాధిస్తారని నమ్మకం నాకుంది. ఇప్పుడనే కాదు, మీరిద్దరూ ఇలాగే కలిసి కష్టపడి పనిచేస్తూ ఉంటే ఎప్పటికీ సాధిస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఇద్దరినీ ఇలా చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. అత్తయ్య, ఇంతకు ముందేమో గాని
ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ కి సంబంధించి మనం టాప్ 3లో ఉండటానికి కారణం మాత్రం నేను కాదత్తయ్య, పూర్తిగా ఈయనే. అవునత్తయ్య, ఎలాంటి డిజైన్ పంపించాలా అని మేమంతా తలలు బద్దలు కొట్టుకుంటున్నాం. అలాంటి టైంలో కరెక్ట్ గా ఈయనొచ్చి ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు. దానివల్లే టాప్ 3లో మనకు ప్లేస్ దక్కింది. ఈ క్రెడిట్ అంతా ఆయనకి దక్కుతుంది అత్తయ్య. క్రెడిట్ అంతా నాకే ఇవ్వాల్సిన అవసరం లేదు మామ్. ఐడియా చెప్పింది నేనే అయినా దాన్ని మార్పులు చేర్పులు చేసింది మాత్రం ఆవిడగారే. సో ఈ క్రెడిట్ అంతా ఆవిడ గారికే దక్కుతుంది. లేదత్తయ్య, టోటల్ ఐడియా అంతా అయిందే. నేను జస్ట్ ఏదేదో చిన్న చిన్న సజెషన్స్ చెప్పానంతే. టోటల్ క్రెడిట్ అంతా ఆయనకి మాత్రమే దక్కుతుంది. ఓన్లీ ఐడియా ఇస్తే సరిపోదు కదా మామ్, దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఆవిడ గారు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడంతో పాటు డిజైన్లో ఒక చిన్న మార్పు చేశారు, దానివల్ల సెలెక్ట్ అయ్యాం. సో క్రెడిట్ అంతా ఆవిడ గారికి మాత్రమే దక్కుతుంది. అసలైన అంత మంచి ఐడియా ఇవ్వకపోతే నేను ఎన్ని మార్పులు చేస్తే ఏం ఉపయోగం చెప్పండి? ఒక గొప్ప ఐడియా ఇచ్చారు కాబట్టి క్రెడిట్ మొత్తం ఆయనదే. ఐడియా కంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే గొప్ప. సో ఈ క్రెడిట్ అంతా ఆపండ్రా ఆపండ్రా ఆపండ్రా. వాన పేరే వర్షం అన్నట్టు ఏంటి ఏంటి చర్చ వేదిక? మీరిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారో లేక తిట్టుకుంటున్నారో మాకు అర్థం కాక పిచ్చెక్కుతోంది. పాప్ మీ పిన్ని చూడండి, తిరుపతి కొండ మీద దువ్వెలు అమ్ముకునే దాంట్లో ఫేస్ ఎంత దీనంగా పెట్టిందో. అబ్బా! మీ మమ్మీ కడుపు బొడ్డం గారు ఏదో ప్రాస బాగుందని వాడనే అర్థం చేసుకోకుండా రోడ్లో తొక్కడి తొక్కుతావేంటే మీ మమ్మీ. అబ్బా! చూడండి, ఈ సందర్భంగా ఒక పెద్దరాయిలో నా ఆర్డర్ ఏంటంటే మీరిద్దరూ ఒకరి మీద ఒకరు ఇలా తోసేసుకోకుండా కలిసిమెలిసి కూర్చొని శాంతియుతంగా చర్చించుకుని సామరస్యంగా విజేత ఎవరో ప్రకటించండి. దానివల్ల మేము నువ్వు అన్నప్పుడు నీ వైపు కాదు, నువ్వు అన్నప్పుడు మీనాక్షి వైపు తల తిప్పలేక చచ్చిపోతున్నాం. అర్థం చేసుకోండి, విజేతను ప్రకటించండి. 1 సెకండ్. మొదలు పెట్టావా పిచ్చి తల్లి? గేమ్ షోలో యాంకర్లా 1 సెకండ్ అంటూ ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. చెప్పమ్మా, నీ పిచ్చండి చెప్పు. ఈ క్రెడిట్ అటు మీనాక్షికి గాని ఇటు క్రిష్ గారికి గాని చెందదు. తలనొప్పి అన్నప్పుడు టీ అరేంజ్ చేసి, ఆకలి అన్నప్పుడు భోజనాలు రెడీ చేసి, మీటింగ్ అనగానే స్టాఫ్ అందరినీ పిలిచి ఈ కాంట్రాక్ట్ కోసం ప్రతి క్షణం ఎంతో కష్టపడినా ది గ్రేట్ పూరి గారికే దక్కుతుంది. అని అంటానని అనుకుంటున్నారా? అస్సలనను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కోసం మీరిద్దరు ఎంత కష్టపడ్డారో కళ్ళారా చూశాను. సో అందుకని ఈ క్రెడిట్ ఏ ఒక్కరికో కాదు, ఇద్దరికి చెందుతుంది. అవునరా అబ్బాయి, పిచ్చితెల్లైనా సరే ఈ విషయంలో మాత్రం కరెక్ట్గా చెప్పిందిరా. ఈ క్రెడిట్ మీ ఇద్దరికి కలిపి దక్కుతుంది. శభాష్ రా అబ్బాయి, శభాష్ మీనాక్షి.
కృష్ణి మీనాక్షిని గమనించావా? మామూలుగా ఎవరికైనా క్రెడిట్ ఇస్తే మాది మాది అని లాగేసుకుంటారు. కానీ వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా సరే నువ్వంటే నువ్వని ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే కోపం కంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమే ఎక్కువ కనిపిస్తోంది. ఈ చిన్న సంఘటన చాలక్క వాళ్ళ మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి త్వరలోనే వాళ్ళు కలిసిపోతారని చెప్పడానికి. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నానమ్మా. నీ నోటి వాక్కు ఫలించి అలా జరిగితే అంతకంటే కావాల్సిందేముంది? రేపు కొత్త ప్రాజెక్టు వర్క్కు సంబంధించి ప్రజెంటేషన్ ఇవ్వడానికి బెంగళూరు వెళ్తున్నారు. వాడు ఆనందంతో ఆఫీస్లోనే అలా ప్రవర్తించాడంటే ఇక బెంగళూరు వెళ్ళిపోతే ఇంకెంత దగ్గరవుతారో. మొదలు పెట్టాలి. పరిస్థితులు అంత దూరం వచ్చేలోపే మన ప్లాన్ని మొదలు పెట్టాలి. ఆ ప్లాన్కి బెంగళూరు నుంచే అంకురార్పణ చెయ్యాలి. ఎస్. వీడిక్కడున్నాడా? బలరాం, అమ్మా నువ్వేంటమ్మా ఈ టైంలో? నీతో కొంచెం మాట్లాడాలిరా. చెప్పమ్మా. రేయ్, ఈ విషయం గురించి నీతో ఇప్పటికే చాలాసార్లు మాట్లాడాను. అడిగిన ప్రతిసారి ఏదో ఒక విషయం చెప్పి మాట దాటేస్తున్నావే తప్ప సరైన సమాధానం చెప్పట్లేదు. కాని ఈసారి మాత్రం మాట దాటేస్తే మటుకు అస్సలు ఊరుకోన్రా. నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదమ్మా. నీ పెళ్లి గురించిరా. అమ్మా, ఈ ప్రస్తావన తీసుకురావద్దని నీకు ఆ రోజే చెప్పాను కదా. మళ్ళీ అదే విషయం గురించి మాట్లాడుతున్నావేంటి? లేదురా, ఆల్రెడీ చెప్పాను కదా. ఈసారి నువ్వు కాదు కూడదు అనంటే ఊరుకునే ప్రసక్తే లేదని. అబ్బా అది కాదమ్మా. రేయ్, పెళ్ళిడికొచ్చిన పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నా సరే ఎవరికి పెళ్లి కావట్లేదని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారా. అమ్మా, జనాలకేం పని లేదు, వాళ్ళు అలాగే మాట్లాడుకుంటారు. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకమ్మా. రేయ్, నా బాధ జనాలలా మాట్లాడుకుంటున్నారని మాత్రమే కాదురా. నీ పెళ్ళైతే ఆటోమేటిక్గా వాడి జీవితం కూడా బాగుపడుతుందని. అమ్మా, నా పెళ్లికి తమ్ముడి జీవితం బాగుండటానికి ఉన్న సంబంధం ఏంటో నాకైతే అర్థం కావట్లేదమ్మా. ఏం లేదురా బలరాం, నీకు పెళ్ళై నువ్వు ఆనందంగా ఉంటే నిన్ను చూసి నా అన్నయ్యలాగే నేను కూడా ఆనందంగా ఉండాలని, వాడి మనసు ఏమైనా మారుతుందేమోనని ఒక చిన్న ఆశరా. అర్థం చేసుకోరా బలరాం. అబ్బా, అమ్మా అర్థం చేసుకుంటానమ్మా. ఖచ్చితంగా నీ మాట వింటాను. కానీ ఇప్పుడు మాత్రం కాదమ్మా. నా తమ్ముడి పెళ్ళయ్యాక వాడు ఆనందంగా ఉండడం చూశాక. అది కాదురా బలరాం. అమ్మా, నేను పెళ్లి చేసుకుని నా లైఫ్ ఏదో నేను బతుకుతూ ఉంటే తమ్ముడి జీవితాన్ని ఎవరు సరిదిద్దుతారు చెప్పు? వాడేమైపోతే నాకెందుకని అలా వదిలేసి ఊరుకోమంటావా? అందుకే ప్రస్తుతం నాకు నా జీవితం కంటే నా తమ్ముడి జీవితం ముఖ్యమమ్మా. వాడి జీవితాన్ని చక్కదిద్దాకే నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, దయచేసి అర్థం చేసుకో. అంతేగాని
నువ్వు ఇలా బాధపడి నన్ను బాధ పెట్టకమ్మా ప్లీజ్. వీడేంటి ఉదయం గీతలన్నీ చెరిపేశాడు, ఇప్పుడేమో తమ్ముడంటే తెగ ప్రేమను చూపిస్తున్నాడు. కొంపదీసి వీడిలో మార్పు వచ్చిందా ఏంటి? సరేనా అమ్మా ప్లీజ్. ఒసై పూరి, నా ప్లాన్ వర్కౌట్ అయింది. మంచులా మెల్లిగా కరగటం మొదలుపెట్టావు. ఇక నుంచి ఆడతాను, ఆడిస్తాను అస్సలు ఆట. ఈ కాంట్రాక్ట్ ఖచ్చితంగా వచ్చి తీరాలంటే రేపు బెంగళూరులో జరిగే కాన్ఫరెన్స్లో డిజైన్ గురించి, కాన్సెప్ట్ గురించి కమిటీ ముందు ఒక అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ప్రెజెంటేషన్ గురించి ఎంత బాగా ప్రిపేర్ అయినా సరే ఇంకొంచెం డీటెయిల్డ్గా ఉంటే బాగుండేది అనిపిస్తోంది. కానీ ఇంకా ఏముంటే బాగుండేదో అర్థం కావట్లేదే. ఇంత టెన్షన్ పడే బదులు ఒకసారి ఆయనతో మాట్లాడితే బెటర్ కదా, కొంచెం మంచి ఐడియాస్ ఇస్తారు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటినా? ఇంట్లోనే ఉన్నాం కదా, ఏదైనా అవసరం ఉంటే వచ్చి మాట్లాడొచ్చు కదా. బిల్డప్గా ఫోన్ చేయడం ఎందుకో. ఇక్కడ కూడా చైర్మన్ అన్న పొగరు చూపిస్తున్నట్టుంది. లిఫ్ట్ చేయరేంటినా? మీతో కొంచెం మాట్లాడాలి, అర్జెంట్. మీతో కొంచెం మాట్లాడాలి, అర్జెంట్. అంత అర్జెన్సీ ఉంటే వచ్చి మాట్లాడొచ్చు కదా. ఇలా యాటిట్యూడ్ చూపిస్తే ఫోన్ చేయరు. నీకంటే యాటిట్యూడ్ ఇక్కడ. మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వరేంటి? ఏమైంది దీనికి? ఇరిటేట్ చేస్తుందిగా. జింగిడి 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 ఆ జింగిడి 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 ఆ జింగిడి 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 ఆ జింగిడి 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 జింగిడి. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయరేంటి? టూ మచ్ బిజీగా ఉన్నాను. ఏంటి ఇలా గేమ్స్ ఆడుకోవడం టూ మచ్ బిజీనా? ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి మా లెక్కలు మాకుంటాయి. ఆ లెక్కల గురించి నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవసరం నీది. వచ్చావు కదా, విషయం ఏంటో చెప్పు. అవసరం నాది కాదండి, మనది. వాట్? మనదా? ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలిసి మన ఇద్దరికి సంబంధించిన కామన్ విషయాలు గాని, అవసరాలు గాని ఏమీ లేవు, ఉండవు కూడా.
రేపు మనం బెంగళూరు వెళ్ళి కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇవ్వాలి. మర్చిపోయారా ఏంటి? ఆ ప్రెజెంటేషన్ గురించి మీతో ఇంకొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడదామని ఫోన్ చేస్తున్నాను. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. మీతో ఇంకొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడాలి. అది కాదు, అంతకుముందు ఏదో చెప్పావు కదా, అదే బెంగళూరు వెళ్ళి సంథింగ్ లైక్ దట్. రేపు మనం బెంగళూరు వెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, డైలాగ్ లో చిన్న కరెక్షన్. నేను బెంగళూరు వస్తున్నానని నీతో చెప్పానా? అలా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముందండి? యాజ్ అ వైస్ చైర్మన్ గా మీరు రావాల్సి ఉంటుంది. ఇది ఫార్మాలిటీ. అందుకే మిమ్మల్ని అడగకుండానే మీకు కూడా టికెట్స్ బుక్ చేయించాను. కానీ నేను ఆ ఫార్మాలిటీస్ ఫాలో అవ్వట్లేదు. నీతో కలిసి బెంగళూరుకి నేను రావడం లేదు. బెంగళూరు టూర్ అయిపోయే లోపు అంటే అన్నానంటారు కానీ బలరాం గారు ఇంత మంచివాడా అని ఆ పిల్ల నోటితో అనిపించడం మాత్రమే కాదు, వెళ్ళి డైరెక్ట్ గా మీనాక్షికే చెప్పేలా చేస్తాను. అదేంటి సార్, మీ టికెట్స్ క్యాన్సిల్ చేసిన విషయం మీనాక్షి మీతో చెప్పలేదా? బెంగళూరుకి మీనాక్షి పూరి మాత్రమే వెళ్తున్నానని మీ టికెట్ క్రిష్ టికెట్ క్యాన్సిల్ చేయమని చెప్పింది.